హాస్టల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ వార్డెన్స్ అండ్ ఇన్ఛార్జ్లకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ పాపకి కంట్లో ఏదో పడినట్టు అనిపించింది అరౌండ్ ఒక 4 days బిఫోర్. కంట్లో ఏదో పడింది, చిన్న రెడ్నెస్ ఇరిటేషన్ ఉంది కదా, లైట్ తీసుకున్నారు. అరౌండ్ 3 days వెయిట్ చేసి ఈ రోజుకి కూడా ఇంకా ఎక్కువ ఇరిటేషన్ వచ్చేస్తుంది అని ఈ రోజు మన దగ్గర క్లినిక్కి తీసుకొని వచ్చారు వాళ్ళ ఇన్ఛార్జ్. ఏమైందో నేను మీకు చూపిస్తాను. ఇలా చూస్తే ఇది తన ఐ. ఈ ఏరియాలో చూసారా, ఇది తనకి కంట్లో ఒక చిన్న పురుగు లాంటిది పడిందనమాట, చిన్న ఇన్సెక్ట్. ఓకే, ఎప్పుడైనా సరే ఇలాంటి వాటి వల్ల ఇమీడియట్గా మనకి ఎక్కువ ఇరిటేషన్ రాదు, కానీ బట్ అలా వదిలేస్తే తనకి ఏమైంది అంటే ఆ ఏరియాలో ఎక్కడైతే ఆ ఇన్సెక్ట్ పడిందో ఆ ఏరియాలో లైట్గా తీసేసిన తర్వాత ఇన్ఫెక్టెడ్ ఏరియా కనిపించింది అనమాట. వీటికి ఏం పాయింట్ చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవరైనా పిల్లలకి పడింది అని అనుకుంటే కనుక పెద్దవాళ్ళకైనా సరే 1 day మీరు చూడండి, ఓన్ ట్రీట్మెంట్ అవనివ్వండి, ఏం లేకుండా అవనివ్వండి. సెకండ్ డేకి ఇమీడియట్గా నియర్లో ఉన్న ఐ స్పెషలిస్ట్కి చూపించాలి. ఆర్ఎల్స్ మీరు ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి, మన మధురవాడ దగ్గర ఉన్న దగ్గర ఈ చుట్టుపక్కల అంతా ఇదే కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ దిస్ రియల్. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వార్డెన్స్ కానీ ఆర్ఎల్స్ ఇన్ఛార్జ్లు ఎవరైనా చూసినా పిల్లలు ఇలా కంప్లైంట్ చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళ దగ్గరలో ఉన్న ఐ క్లినిక్కి తీసుకొని వెళ్ళండి. అండ్ ఈ పాపకి దాంతోపాటు విజన్ రిలేటెడ్ కూడా చూస్తే లాస్ట్ 2 lines కనిపించలేదు. సో ఈ ఒక్కదాంతోనే మనం ఓన్లీ వచ్చిన ఇష్యూయే కాకుండా విజన్ రిలేటెడ్ కూడా చూడటం వలన తన ఐలో ఉన్న చిన్న ప్రాబ్లమ్ని, మయోపియా అనే ఒక ప్రాబ్లమ్ని మనం కనిపెట్టగలిగాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రీల్స్ గురించి మన పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.